హలో, హౌ ఆర్ యు ఆల్? ఇప్పుడు నేను హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి ఒక చిట్కా చెప్తున్నాను హెయిర్ కోసం. సో ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. వచ్చేసి హైబిస్కస్ ఫ్లవర్స్, హైబిస్కస్ లీవ్స్, తర్వాత కర్రీ లీవ్స్, ఫెనుగ్రీక్, హెనా అదేనండి గోరింటాకు, అలోవెరా జెల్, నీమ్ లీవ్స్ ఇవన్నీ తీసుకొని మిక్సీ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా స్కల్ఫ్కు ఉన్న రూట్స్కి బాగా పట్టేటట్టు మనం అప్లై చేసుకోవాలి హెయిర్కి. తర్వాత షాంపూ లేకుండా ఒకరోజు హెయిర్ వాష్ చేసేసుకుని నెక్స్ట్ డే షాంపూతో చేసుకోవాలండి. కుంకుడుకాయలతో చేసుకున్నా పర్లేదు, అది మీ ఇష్టం అండి. హైబిస్కస్ వల్ల ఏంటంటే హెయిర్ థిక్నెస్గా ఉంటుంది. హైబిస్కస్ లీవ్స్ వల్ల ఏంటంటే హెయిర్ న్యాచురల్ షైన్ లాగా ఉపయోగపడతాయి. తర్వాత కర్రీ లీవ్స్ ఏంటంటే హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఫెనుగ్రీక్ ఏంటంటే ఫెనుగ్రీక్ వల్ల యూజెస్ హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ప్రివెంటింగ్ డాండ్రఫ్ కూడా ఉంటుందన్నమాట దీనికి. తర్వాత గోరింటాకు వల్ల యూజెస్ ఏంటంటే లాంగ్ హెయిర్ స్ట్రాంగ్ థిక్నెస్గా ఉంటాయి అనమాట. అలోవెరా జెల్ ఏంటంటే ఇది మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది కదా, సో మాయిశ్చరైజింగ్ డ్రై హెయిర్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. తర్వాత నీమ్ లీవ్స్ ఏంటంటే హెయిర్ స్మూత్ షైన్గా ఉంటుంది, డ్రైనెస్ని ప్రివెంట్ చేస్తుంది. ఇన్ని యూజెస్ ఉన్నాయి కదా. సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా ఏంటంటే ఇంకా నేను దీని గురించి వివరంగా లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అది అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తున్నాను. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.